ప్రైవేటు బస్సుల భద్రతపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక సూచనలు చేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్లీపర్ బస్సులను వెంటనే పక్కన పెట్టేలా చర్యలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ఇటీవల వరుసగా జరిగిన పలు బస్సు ప్రమాదాలపై వచ్చిన పలు ఫిర్యాదుల మీద కమిషన్ ఈ ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక లైవ్ ఫోర్ అందిస్తారు. హారిక, ఈ మధ్య జరుగుతున్న ఏవైతే ఈ ఇటు కర్నూలు కావచ్చు, ఇంతకు ముందు మనం సౌదీ మన దేశం కాకపోయినప్పటికీ అది కూడా ఒక బస్సు ప్రమాదం. అందులో దాదాపు మన తెలంగాణ వాసులు, ముఖ్యంగా హైదరాబాద్ వాసులు ఉండడం మనం గమనించాం. అందులో ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీని మీద మాట్లాడుతూ అలాగే కొన్ని ఆదేశాలు కూడా పాస్ చేసిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనలకు ఖచ్చితంగా ఫిట్నెస్ లేకపోవడం, సేఫ్టీ ప్రామాణికాలు పాటించకపోవడం వల్లనే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాణహానిగా మారుతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఉన్న బస్సు ఏదైతే ఉందో అది దాదాపు ఇరుకుగా ఉండడం, ఓకే, అంటే పరిమితికి మించి ఎక్కువ మందిని అందులో అంటే ప్రయాణికుల్ని ఉంచడం వల్ల ఇప్పుడు ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి అని చెప్పేసి ఇప్పటికే మాట్లాడుతున్న సందర్భం. అయితే ఒక పక్క సేఫ్టీ ప్రామాణికాలు లేకపోయినా ఒకవేళ అంటే కావాల్సిన దానికంటే ఇంకెక్కువ మందిని, ఎక్కువ ప్రయాణికుల్ని తీసుకొచ్చినా లేకపోతే సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం లేకపోయినా ఖచ్చితంగా ఆ బస్సులను సీజ్ చేయాలి అని చెప్పేసి ఇప్పటికైతే ఆదేశాలు పాస్ చేసింది ఇటు ఎన్హెచ్ఆర్సీ. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అంటే ప్రయాణికుడు ఏం ఆలోచిస్తున్నాడు, అలాగే ఇటు ట్రావెల్స్ యజమానులు ఏం ఆలోచిస్తున్నారు, అలాగే ఇటు బస్సు డ్రైవర్ ఏం ఆలోచిస్తున్నారు, ఇవి మనం ఖచ్చితంగా ఒక ప్రధాన అంశాలుగా మనం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఫస్ట్ ఒకటి ప్రయాణికుడు ఏం ఆలోచిస్తున్నాడు అన్న దాని మీద మనం మాట్లాడితే ప్రయాణికుడు ఈజీగా తొందరగా అంటే నైట్ పడుకుంటే మార్నింగ్ మనం ఎంత దూరమైన డెస్టినేషన్కి చేరుకుంటాం అన్న ఆలోచనతోనే, పైగా నోడల్ పాయింట్స్ కూడా దగ్గరగా ఉండడం, ఇవి వాళ్ళకి వెసులుబాటుగా ఉన్నాయి తప్ప మిగతా రేట్స్ కావచ్చు, ఇంకా అవి ఏసీ బస్సులు అన్న ఒకే ఒక కారణంతో ఇప్పుడు ఈ ప్రయాణికుడు ఈ బస్సుల్ని ఎంచుకుంటున్నారని మనం మాట్లాడుకోవాలి. ఇటు ట్రావెల్స్ యజమానులు ఏం ఆలోచిస్తున్నారు, ఇటు డ్రైవర్ ఏం ఆలోచిస్తున్నాడు. డ్రైవర్ మాత్రం ఖచ్చితంగా అంటే నేను 9 అంటే 9 o'clock నేను డెస్టినేషన్లో ఉండాలి, ప్రయాణికుల్ని చేర్చాలి అన్న ఒకే ఒక కారణంతో వర్షం పడ్డా, దుమ్ము ధూళి, ఎలాంటి వాతావరణం కండిషన్స్లో అయినా ఇప్పుడు ఈ డ్రైవర్ నడుపుకుంటూ అంటే షిఫ్ట్ల వారీగా నడిపినప్పటికీ అది నిద్రమత్తు ద్వారానో లేకపోతే ఇంకా ఏ ఆలోచనతోనో ఉండడం వల్లనో ఈ యాక్సిడెంట్లు సంభవించడం మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా జరిగిన ఈ కర్నూలు ఇన్సిడెంట్ మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేనిది. అది మరొక ముందే మళ్ళీ ఆర్టీసీ బస్సు చేవెళ్ల దగ్గర అంటే ఒక కుటుంబానికి సంబంధించిన 3 పిల్లలు చనిపోవడం ఆ తల్లిదండ్రులకు బాధ. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ప్రైవేట్ బస్సులు ఇప్పుడు చేవెళ్ల దగ్గర జరిగినది ఆర్టీసీ బస్సు అయినప్పటికీ ఇప్పుడు పూర్తిగా చూసుకుంటే మాత్రం ట్రావెల్స్ బస్సులకు సంబంధించి మాత్రం అంటే ఒకటి వెనుక ఒకటి ఈ యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. కేవలం అవి సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోవడం, అలాగే ఫిట్నెస్ లేకపోవడం, ఇవి మాత్రం ఖచ్చితంగా ప్రధానంగా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏసీ బస్సులు అవ్వడంతో ఇంకా ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే బయటికి రాలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా ఇటు ఎన్హెచ్ఆర్సీ పేర్కొంటుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఈ బస్సుల్ని కూడా సీజ్ చేయాలి. అంటే ఏవైతే ఇప్పుడు సేఫ్టీ ప్రమాణికాలు లేని ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో, అలాగే మోతాదుకు మించి ప్రయాణికుల్ని ఎప్పుడైతే ప్రయాణించడానికి బుకింగ్కి ఆస్కారం ఉంటుందో వాళ్ళందరినీ ఆ బస్సులన్నింటినీ ఖచ్చితంగా సీజ్ చేయాలి అని చెప్పేసి ఇటు ఎన్హెచ్ఆర్సీ కోరుతోంది. శశిరేఖ.